సంబంధించి అసలు సిసలైనటువంటి ఆట ఇప్పుడే మొదలైంది. ఆట అంటే నిజంగా చెప్పాలంటే ఒక కొందరు మాట్లాడుకుంటున్నది వేట అనొచ్చు. ఏంటంటే అక్రమార్కులు ఏ విధంగానైతే అంతిమ దోపిడీదారు ఏ విధంగానైతే మద్యం స్కామ్లో దోచుకున్నాడో వాళ్ళను పట్టుకోవడానికి ఈడీ ఇప్పుడు వేట మొదలుపెట్టింది. సో లింకులన్నీ లాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు గతంలో 11 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ కూడా ఆ సిబిఐ వాళ్ళకి ఈడీ వాళ్ళకి ఒక కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి కూడా మాట్లాడితే అవన్నీ అప్పుడు ఎట్లాగైతే ఏ ప్రాంతాల్లో అంటే అప్పుడు రాష్ట్రంలోనే కలకత్తా కావచ్చు వివిధ ప్రాంతాల్లో షెల్ కంపెనీలు పెట్టారు. ఇప్పుడు దేశం దాటి షెల్ కంపెనీలుగా పెట్టినవన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్లో బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం వందివాగదులు, పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్లు వీళ్ళందరినీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టుకొని మరి తలబట్టుకొని ఏం చేస్తారో తెలియదు. నేను బయటపడాలా ఎందుకనంటే 1000 కోట్ల మద్యం స్కామ్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సిట్ నుంచి సమాచారం సేకరణకే పరిమితమైనటువంటి ఈడీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సోదాలు కూడా మొదలుపెట్టింది. గురువారం ఒకే రోజు ఒకే సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపింది. చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. ఇక జగన్ హయాంలో జరిగినటువంటి 3500 కోట్ల మద్యం స్కామ్లో సిట్ ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక జగన్ సన్నిహితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి సహా కీలక నిందితులను అరెస్ట్ చేసింది. ఈరోజు మిథున్ రెడ్డిని కూడా కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా మిథున్ రెడ్డిని అడుగుతున్నారు. 45 కోట్ల రూపాయలు పిఎల్ఆర్కి ఎలా వచ్చాయి? ముందు వీళ్ళు మామూలుగా అడిగి చూస్తారు, ఏంటి అసలు ఏం జరిగింది, ఇది తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా, నాకేమీ తెలియదు, మర్చిపోయా, ఇదే వాళ్ళు చెప్పేది. సో ఇవన్నీ కూడా గుర్తు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు మొత్తం లిస్టు చిట్టా అంతా కూడా ఆల్రెడీ ఛార్జ్ షీట్లో పెట్టారు. అవన్నీ ముందు పెట్టుకొని ఒక్కొక్క ప్రశ్న నాకు తెలియదు అని మిథున్ రెడ్డి చెప్పగానే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ ప్రాంతంలో ఎందుకున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళారంటే నేను వెళ్ళలేదు, నాకు తెలియదు, ఇదిగో కాల్ రికార్డు, లేదు అనంటే గూగుల్ టేక్అవుట్, లేదు అనంటే మీరు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు, ఈ విధంగా ప్రతి ఒక్క ఆధారాన్ని ప్రతి ఒక్కరి ఇటు మిథున్ రెడ్డి ముందుంచి ప్రశ్నలు సంధించే పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. ఈ స్కామ్లో భాగంగా భారీగా షెల్ కంపెనీలను కూడా సృష్టించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. దీనికి కర్త కర్మ క్రియ పూర్తిగా మిథున్ రెడ్డి అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయనే అధికారులకు పోస్టింగ్లు ఇప్పించడాలు కావచ్చు, ఆ తర్వాత మీకు మళ్ళీ మనమే రాబోతున్నాం, ఆ తర్వాత మంచి పదవులు ఇస్తామని చెప్పేసి పనులన్నీ చేయించడం కావచ్చు, ఇవన్నీ చేసింది మిథున్ రెడ్డి. తర్వాత దాన్ని బయట అమలు పరిచింది ఎవరైతే ఉన్నారో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సిట్ అధికారులు పూర్తిగా ఈడీ అధికారులు కూడా డీటెయిల్స్ సేకరించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సహా కీలక నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్లో భాగంగా భారీగా షెల్ కంపెనీలను సృష్టించి మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే ఈడీతో పంచుకుంది సిట్. ఈ నేపథ్యంలోనే ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. నగల షాపులు, పండ్ల ఎగుమతి గోడాన్లు, ప్యాకేజింగ్ యూనిట్లు, వైద్య సేవలు అందించే సంస్థలు, ఒక దానితో మరో దానికి సంబంధం లేకుండా వ్యాపార సంస్థలివి. కానీ ఇవన్నీ మద్యం ముడుపులతో ముడిపడ్డటువంటి సంస్థలు. ఇవన్నీ కూడా ఈ అంతిమ దోపిడీదారు కావచ్చు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, రాజకసిరెడ్డి, తర్వాత ఇంకా చాలామంది వీళ్ళందరూ చేసినటువంటి వ్యాపారాలు ఇవన్నీ. ఇక గురువారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈడీ జరిపిన సోదాల్లో వీటి మధ్య లింకులు కూడా బయటపడ్డాయి. అవన్నీ కూడా ముందు పెట్టేసుకొని ఇప్పుడు మిథున్ రెడ్డిని ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. మనీ లాండరింగ్కు సహకరించిన వ్యాపారుల గోదాముల్లో ఈడీ అధికారులు ఆల్రెడీ సోదాలు కూడా జరిపారు. నకిలీ ఇన్వాయిస్లు కావచ్చు, కొనుగోలు చెయ్యని బిల్లులు, ఆయా వ్యాపార సంస్థల ఆడిట్ వివరాలు కూడా, రికార్డులు, నగదు లావాదేవీలు, ఇతర కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. డొల్ల కంపెనీల లావాదేవీలు వీళ్ళకి అలవాటే. గతంలో నేను అన్నట్టుగానే 11 సంవత్సరాల క్రితం డొల్ల కంపెనీలు పెట్టి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించారో, డబ్బులు ప్రజాధనాన్ని కొల్లగొట్టారో
ఆ విధంగానే ఇక్కడ అంతకు మించి కూడా జరిగింది అనేది అవన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. తప్పుడు బిల్లుల పూర్తి ఆధారాలను ఇటు సేకరించినట్టు కూడా సమాచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్లో పోలీస్ కస్టడీకి ప్రస్తుతం మిథున్ రెడ్డి ఉన్నారు. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా ఆయన అడుగుతా ఉన్నారు. అన్ని వివరాలు కూడా రాబడతా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు పెట్టినటువంటి షెల్ కంపెనీలు ఎట్లా ఉంటాయంటే నిజంగా గతంలో ఒక ఆయన వెళ్ళారంట, ఇది మన ఎవరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే ఆయనకు కంపెనీ పెట్టించారంట. ఆయన చాలా సంతోషపడ్డారు, అరే నాకు పెద్ద కంపెనీ పెట్టించారని. తీరా చూస్తే ఆ కంపెనీ ఏమీ లేదు అందులో, కానీ 1000 కోట్ల టర్నోవర్ దాంట్లో. ఎందుకంటే అది ఆ అబ్బాయి పైన. సో ఆయనకు సంబంధించిన ఆధార్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అవన్నీ పెట్టి ఆ కంపెనీ మీద వీళ్ళందరూ కూడా షెల్ కంపెనీ ద్వారా పూర్తిగా డబ్బు ట్రాన్సాక్షన్లు కూడా చేశారు. ఆ తర్వాత చూస్తే నీ కంపెనీ ఇంత టర్నోవర్ ఉంది అంటారే, నా సరే ఏమీ లేదు, ఏం పెట్టలేదు అని చెప్పేసి ఆయన తెల్లమొహం. అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒక ఇల్లు, ఇది కొత్త కాలువలోని రైతు అంకిరెడ్డి ఇల్లు. ఈ ఇల్లు నిన్న ఈడీ అధికారులు ఏదైతే మన దానికి సంబంధించినటువంటి లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ షెల్ కంపెనీ అని చూస్తే అదొక రైతిల్లు. ఈ రైతింటి ద్వారా కూడా వాళ్ళు షెల్ కంపెనీ నడిపినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. సో ఈ విధంగా పూర్తిగా ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఈడీ సిట్ అధికారులు బయటకు తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్కు పెద్ద పెద్ద తాళాలు వేసుకొని బయటకు రాకుండా లోపల పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకొని నన్ను ఎట్లనన్నా బయటపడించండి. ఎంపీ మిథున్ రెడ్డిని ఇప్పుడు కస్టడీకి తీసుకున్నారు. చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. పూర్తి టెక్నికల్ తర్వాత ఎవిడెన్స్ పేపర్లతో పాటు ఆయన ముందు పెట్టి ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఎందుకంటే మిథున్ రెడ్డి పైన 7 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా ఆయన ముందు ప్రస్తావిస్తూ కూడా ఇప్పుడు విచారణ జరుపుతూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇక ఆట మొదలైంది. సో వేట కూడా మొదలైంది ఈడీ సిట్ వాళ్ళది. సో దీంట్లో అంతిమ దోపిడీదారును ఖచ్చితంగా బయటకు ఈడ్చి లోపలేసే సమయం ఆసన్నమైంది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు. నమస్కారం అండి. అదేవిధంగా ఇటు రజనీ గారు, జనసేన పార్టీ అధికార